ఉదయం సార్ బాగున్నానా? షేర్ స్క్రీన్ ఉందా? ఆచార్య వచ్చి ఇస్తారు, ఒక్క నిమిషం. ప్రస్తుతం నేను కుడ్లీలో ఉన్నాను. తెలుసు. ఏం చేస్తున్నారు అక్కడ? ఇక్కడ గురుసేవ. వినబడలేదు. గురుసేవ. గురుసేవ, ఓకే. ఎన్ని రోజులు? 6 months. 6 months. ఇప్పుడు చూడండి సార్. ది మైక్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు వినబడుతుంది. ఇప్పుడు అది స్క్రీన్ షేర్ చేయొచ్చండి మీరు. ఓకే. కనపడుతుందా? కనిపిస్తుంది. ఓకే. సో మొదలు పెడదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయితే ఇప్పుడు మనము క్లాసిఫికేషన్లో కొన్ని రూల్స్ చూద్దాము. ఇంతకు ముందు నేను క్లాసిఫికేషన్ ఎలా చేయాలి, దానికి ఒక్కొక్క క్యారెక్టర్ యూజ్ చేసి ఫైలం, క్లాస్, జీనస్ అట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఆ పాత కాన్సెప్ట్ అన్ని గుర్తున్నాయా చెప్పినవి? ఇక్కడ వచ్చిన తర్వాత నేను చూపిస్తున్నాను ప్రైమేట్స్ అంటే ఏమిటి, ఫ్యామిలీ అంటే ఏమిటి, జీనస్ అంటే ఏమిటి, స్పీసీస్ అంటే ఏమిటి. అయితే ఒక స్పీసీస్ 2 ఆర్డర్లు రావచ్చా రాలేదా దాని మీద పెద్ద మనం డిస్కషన్ పెట్టాము. మీకు హోంవర్క్ ఇచ్చాను, మీరు రాసినారు. సో అక్కడ చెప్పేది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది క్లాసిఫికేషన్ చేసినప్పుడు రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. ఆ రూల్స్ ని బ్రేక్ చేయలేము. అందువలన ఒక ఆర్డర్లో ఉన్న ఒక పశువు ఇంకో ఆర్డర్లో వెళ్ళలేదు. 1 స్పీషీస్ ఈక్వల్స్ 1 జీనస్, 1 ఫ్యామిలీ, 1 ఆర్డర్ అట్లా. అది కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు? వెరీ గుడ్. అయితే క్లాసిఫికేషన్లో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే పేర్లు ఎలా పెట్టాలి. అయితే పేర్లు పెట్టడానికి గ్రీకు, ఇటాలియన్ వాడతారు ఎప్పుడు.
గ్రీక్, ఇటాలియన్. ఈ రెండు భాషలు. అయితే మ్మ్. ఇక్కడ ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే, ఒక భాషలో ఒక పేరుంటే ఇంకో వేరే భాషలో ఇంకో వేరే పేరు ఉండొచ్చు. అవును. ఇక్కడ ఉదాహరణ కొరకు పిల్లి గురించి చెప్తున్నారు. మ్మ్. ఫస్ట్ పారాగ్రాఫ్ లో పిల్లిని హిందీలో బిల్లి అంటారు, అవును. బెంగాలీలో బీరల్ అంటారు, మ్మ్. తమిళ్లో పునై అంటారు, మరాఠీలో మాంజర్ అంటారు. తమిళ్. పునై ఇన్ తమిళ్, అవునవును. మాంజర్ ఇన్ మరాఠీ. సో ఆ ఒక్క పశువుకి వేరు వేరే నామాంకాలు వస్తాయి. ఎందువలన అంటే అది భాష ద్వారా. అయితే భాష మారుతూ ఉంటుంటే పేరు వేరే అవుతాయి. పెద్ద కన్ఫ్యూజన్ అయిపోతుంది. అయితే దానికి ఎలా విడదీయాలంటే ఆ కన్ఫ్యూజన్ని, దే వాంటెడ్ టు అడాప్ట్ అ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ వే ఆఫ్ డూయింగ్ దీస్ థింగ్స్. దే యూజ్ బైనామియల్ నామెన్క్లేచర్. బైనామియల్, అక్కడ వర్డ్ చూడండి, బైనామియల్ అంటే బై అంటే 2, నోమా అంటే పేరు, నామెన్క్లేచర్ ఇట్ ఈస్ ద వే ఆఫ్ రైటింగ్ అ నేమ్. మళ్ళీ గ్రీక్ వచ్చింది ఇక్కడ. సో ఒక స్వీడిష్ బయాలజిస్ట్ ఉన్నాడు, క్యారోలస్ లిన్నేయస్. సో he proposed we should use binomial nomenclature. ఫస్ట్ జెనరిక్ నేమ్ రాయాలి, తర్వాత స్పీషీస్ నేమ్ రాయాలి అని. రాసేటప్పుడు ఎప్పుడు ఇది ఇటాలిక్స్ లో రాయాలి, అంటే ప్రింట్ చేసేటప్పుడు. కానీ చేత్తో రాసినప్పుడు దానికి అండర్లైన్ చేయాలి, నోట్స్ లో రాసుకుంటే. సెకండ్ కన్వెన్షన్ ఏంది? ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద సైంటిఫిక్ రూల్స్ ఆఫ్ నామెన్క్లేచర్. ఆ నామెన్క్లేచర్ ఎట్లా వచ్చింది? మన క్లాసిఫికేషన్ లో వచ్చింది. ఏ కింగ్డమ్, ఏ ఫైలా, ఏ స్పీషీస్, ఏ ఫ్యామిలీ, ఏ జీనస్, ఏ ఆర్డర్, అట్లా. ఇంకా ఇది సైంటిఫిక్ నామెన్క్లేచర్ ఎప్పుడు రాసేది మనం గ్రీక్ ఇంకా లాటిన్, ఈ రెండిట్లోనే వస్తాయి ఎప్పుడు. ఇంగ్లీష్ లాంగ్వేజెస్. అయితే వాట్ ఈస్ ది నామెన్క్లేచర్ ఆఫ్ క్యాట్ అని వచ్చింది అనుకోండి క్వశ్చన్, హౌస్ క్యాట్ అని రాయలేము. దానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, గ్రీక్ లాటిన్ లోనే ఉంది, ఆ పేరే రాయాలి. అయితే కొన్ని ఉదాహరణ పరంగా ఇక్కడ 2-3 ఉన్నాయి. హ్యూమన్స్ కేమో హోమోసేపియన్స్. హోమోసేపియన్స్ లో జీనస్ ఏది ఇప్పుడు? హ్యూమన్స్ అంటే హోమోసేపియన్స్ హ్యూమన్ పేరు నామెన్క్లేచర్ ప్రకారంగా, బైనామియల్ నామెన్క్లేచర్ ప్రకారంగా హోమోసేపియన్స్ అని హ్యూమన్స్ పేరు. అయితే దీంట్లో జీనస్ ఏది, స్పీషీస్ ఏది? హోమోసేపియన్స్ రెండిట్లో జీనస్ ఏది? జీనస్ అంటే హ్యూమన్స్ కాదు, ఈ 2 వర్డ్స్ ఉన్నాయి, హోమోసేపియన్స్. దీంట్లో ఏ వర్డ్, విచ్ వర్డ్ రిప్రజెంట్స్ జీనస్, విచ్ వర్డ్? జీనస్ మీన్స్ సేపియన్స్. హోమో అంటే స్పీషీస్. ఉల్టా తిప్పి చెప్తున్నారు మీరు. ఫస్ట్ ఎప్పుడు జీనస్ వస్తుంది, తర్వాత స్పీషీస్ వస్తుంది. అయితే హోమో ఈజ్ జీనస్, సేపియన్స్ ఈజ్ స్పీషీస్. బొటానికల్ నేమ్ ఆఫ్ మ్యాంగో, మాంజిఫెరా ఇండికా. Mangifera is the genus, Indica is the species. Okay. మాంజిఫెరా అనేది మ్యాంగో అండ్ ఇండికా అనేది స్పీషీస్. ఆ ఒక్కటికే రెండు పేర్లు ఉంటాయి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ బైనామియల్. బైనామియల్ నామెన్క్లేచర్ చెప్పినాను కదా ఇంతకు ముందు. The name of every category of organism has 2 parts. That of the genus followed by that of the species. Arrow చూస్తున్నారా స్క్రీన్ మీద? ఫస్ట్ జీనస్, నెక్స్ట్ స్పీషీస్. అయితే లెట్స్ సపోజ్ మాంజిఫెరా ఇండికా ఈజ్ ది
nomenclature of the mango found in India. ఉమ్, If there is a mango from Brazil, ఉమ్, it's a completely different species. అవును. అక్కడ ఎప్పుడూ ఉంటుంది, ఇంతకు ముందు కూడా ప్యారలల్ ఎవల్యూషన్ అయింది. అక్కడ వేరే మ్యాంగో, ఇక్కడ మ్యాంగో వేరే, అవును, స్పీషీస్ వేరే ఉంటాయి. స్పీషీస్ వేరే అయింది, జీనస్ సేమ్ ఉంది. అవును. అయితే ఇండికా తీసేసి అక్కడ బ్రెజిలియన్సిస్ అని రాస్తారు. ఓకే, అంతేనా. మ్యాంజిఫెరా బ్రెజిలియన్సిస్. స్పీషీస్ డిఫరెన్స్ కాబట్టి సో Brazilian. ఫ్రూటే ఆ. ఫ్రూటే డిఫరెంట్ అయితే అప్పుడు వేరే, అంటే మ్యాగ్నిఫెరా బదులు వేరే పెడతారు ఆ ఫ్రూట్. మ్యాంజిఫెరా. మ్యాంజిఫెరా బదులు వేరే పెడతారు వేరే ఫ్రూట్ అయితే, అంటే వేరే వేరే జీనస్. సో బొటానికల్ నేమ్ ఆఫ్ మ్యాంగో, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మోడర్న్ మ్యాన్ ఇట్లున్నాయి. ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ నేను తీసి ఇస్తాను తర్వాత, అప్పుడు మీరు హోంవర్క్ చేసుకోవచ్చు దాని మీద. ఎందుకంటే మనం లాస్ట్ లో టెస్ట్ ఉంది దానికి ఒకటి. ఓకే. ఆ టెస్ట్ లో మీరు బాగా గుర్తు చేసి రాయాలి. ఆ టెస్ట్ ఇచ్చేదా నేను టెస్ట్ పంపిస్తాను. మీ గురుకులంలో ఎవరైనా మీకు ఇన్విజిలేటర్ గా పని చేస్తారంటే వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ఇవ్వండి, మీరు అక్కడ కూర్చోవాలి. అతను క్వశ్చన్ పేపర్ తిరిగి ఇస్తారు, అతను ఎదురుగానే రాయాలి. మీరు ఏమి బుక్స్ ఉండవు, ఏమి ఉండదు. మీరు ఒక రూమ్ లో ఉంటారు, ఒక క్వశ్చన్ పేపర్, ఒక ఆన్సర్ షీట్, స్వతంత్రంగా రాయాలి. చీటింగ్, నో కాపింగ్, నో నథింగ్. మామూలు స్కూల్కి వెళ్ళారు కదా మీరు, ఎట్లుంటుంది ఎగ్జామ్ అట్లనే ఉంటుంది ఇది. నో ఓపెన్ బుక్ పాలసీ, నథింగ్. ఓకే. సో క్లాసిఫికేషన్ ది ఇక్కడ ఫుల్ పారాగ్రాఫ్ ఉంది, 1-2 పారాగ్రాఫ్స్. ఇంకా ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ బయాలజికల్ నేమింగ్ ఎలా రాయాలి దాని గురించి ఉన్నాయి. సో కెన్ యూ ప్లీజ్ రీడ్ దిస్ లవ్. సైంటిఫిక్ నేమింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్. వెరీ గుడ్. Different plants and animals have different common names. A cat is called Billy in Hindi, Biral in Bengali, Punai in Tamil, and Manjar in Marathi. There are different words for cat in French and German. Thus there arose the need to give organisms names which could be understood throughout the world. Therefore, scientific names which are understood all over the world were given to organisms. A simplified system of naming organisms called binomial nomenclature has been the standard for more than 2 centuries now. It was proposed by the Swedish biologist Carolus Linnaeus. 1707 to 1778. Binomial nomenclature simply means to name system of naming. The name of every category of organism has 2 parts, that of the genus followed by that of species. The generic name of
the genetic name is written with the capital letter and the specific name with a small letter. ఓకే, స్టాప్ హియర్. ఇక్కడ చూడండి, హోమో క్యాపిటల్ లెటర్ హెచ్ ఉంటుంది, స్పెసిఫిక్ నేమ్ సేపియన్స్ స్మాల్ లెటర్. అర్థమైంది కదా? ఓకే, కంటిన్యూ. For example, Homo sapiens is the scientific name of modern man. Mangifera indica is the botanical name of man. ఓకే, నెక్స్ట్. Three main features of biological naming are as follows. First, the scientific name. The conversation is printed in బై కన్వెన్షన్. by convention is printed in italics or underlined when handwritten. అయితే ఇటాలిక్స్ ఇక్కడ మీద చూస్తున్నారు కదా మీరు, వినబడుతుందా ఇటాలిక్స్? ఓకే, ఇటాలిక్స్ చూస్తున్నారు కదా ఇక్కడ, ఈ ఫాంట్ స్లాంట్ గా ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఇటాలిక్స్. అండర్లైన్ అంటే మీరు చేత్తో రాసుకుంటే దాని కింద సిరా రాయాలి. ఓకే, నెక్స్ట్. Italics are underlined when handwritten. ఓకే, Specific naming ఇక i- ఇంకోసారి scientific naming is accordingly to a set of scientific rules of nomenclature. nomenclature. Clature. Scientific చిన్నగుందా names. స్క్రీన్ మీకు? Ah, అక్కడ అక్కడ మీకు స్క్రీన్ చిన్నగుందా? అవునండి. అందుకే ఇక్కడ కష్టపడుతున్నారు. Scientific names are mostly in Greek and Latin. They are uniformly understood all over the world and have made communications about organisms easier. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా? సరే, సో ఫస్ట్ క్లాసిఫికేషన్స్ లో ప్రోకారియోట్ ఉందా యూకారియోట్ ఉందా తెలుసుకోవాలి. Prokaryote and eukaryote. ఓకే, సో మన బయాలజికల్ టైమ్ స్కేల్ ఎవల్యూషన్ లో ఫస్ట్ వచ్చాయి బ్యాక్టీరియా, దాని తర్వాత అన్ని కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ వచ్చాయి. ఆల్రైట్, అయితే బ్యాక్టీరియాకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. దానికి ఒక న్యూక్లియస్ ఉండదు, న్యూక్లియస్ కనిపించదు, అసలు ఉండదు. అండ్ అది జీనోమిక్ మెటీరియల్ ఏమో సింగిల్ క్రోమోజోమ్, దర్ ఇస్ ఓన్లీ వన్ పీస్ ఆఫ్ డిఎన్ఏ. One piece of DNA. దట్ ఈస్ సర్క్యులర్. అంటే ఇఫ్ యూ స్టార్ట్ అండ్ స్టాప్, if you start and stop where you started, it will be a circle. Yes. So because of this feature, it is called a primitive nucleus. Primitive nucleus. Primitive. So pro ante primitive, carrion ante nucleus. So this is a prokaryote. Okay. Pro ante first కూడా వస్తుంది. ప్రో అంటే ఫస్ట్ కూడా వస్తుంది. ఎస్, ప్రో అంటే ఫస్ట్, ఆర్ యూ కెన్ ఆల్సో దానికి వేరే అర్థంగా తీసుకుంటే ప్రిమిటివ్. ప్రిమిటివ్ అంటే పాతది. పాత అంటే కూడా ఫస్టే కదా ఒక విధంగా చూస్తే. ఓకే, ఆల్ బ్యాక్టీరియా ఇంక్లూడింగ్ బ్లూ గ్రీన్ ఆల్గే, సయానోబాక్టీరియా
cyanobacteria or ప్రొకారియో. prokaryote. ఇది లేకపోతే వేరే ఉంటుంది. యాజ్ అ కాంట్రాస్ట్ ఆర్గానిజమ్స్ అదర్ దాన్ బ్యాక్టీరియా, అంటే బ్యాక్టీరియాను విడిచేస్తే వేరే ఆర్గానిజమ్స్ ఏముంటాయి, వీటన్నిటికీ యూకారియోట్స్ లో పెడతారు. ఆ యూకారియోట్ ని యూకారియోట్ ఎందుకు అంటారు? EU అంటే ఎఫ్ అంటే చెప్పాను నేను గ్రీక్ లో. స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ లో ఎఫ్ ట్రూ అంటే న్యూక్లియస్, True యు అంటే ట్రూ అండ్ క్యారియర్స్ అని న్యూక్లియస్. గుర్తున్నాయి మీకు ఇవి ఎఫ్ క్యారియోట్స్ అని కూడా అనొచ్చు. అనొచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్. ఈ యొక్క పార్ట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. అంటే మీకు ఇంతకు ముందు అర్థం అయింది అవును. ప్రోకారియోట్ అంటే ఏంది, యూకారియోట్ అంటే ఏంది. అయితే దానికి ఒక టేబుల్ ఫామ్ లో కూడా మనం చూసుకోవచ్చు. ఓకే. మీ బుక్ లో దానికి డయాగ్రామ్స్ లేవు, నేను వెబ్ మీద తీసుకొచ్చినాను. అయితే ఈ ప్రోకారియోట్ సైజు 0.1 to 10 మైక్రోమీటర్స్. మైక్రోమీటర్ మీటర్, ఒక మీటర్లో 100 సెంటీమీటర్స్. 1 centimeter is equals to 10 10 millimeters. 1 millimeter equal to 1000 మైక్రోమీటర్స్. 1000 micrometers. ఎక్స్పోనెన్షియల్ లో రాయొచ్చు. ప్రాబ్లం ఇవ్వాలన్నా నేను? ఆల్ రైట్, తర్వాత చూద్దాం. ఆ హోంవర్క్ నేను ఇస్తాను. ఈ ప్రోకారియోట్స్ లో జెనెటిక్ మెటీరియల్ ఎప్పుడు ఉంటుంది? సర్క్యులర్ డిఎన్ఏ, నో లీనియర్ డిఎన్ఏ. అంటే డిఎన్ఏ సర్కిల్ గా ఉంటుంది, కనిపించదు, న్యూక్లియస్ లేదు దానికి. మాలిక్యూల్ కనిపిస్తుందా కంటికి? లేదు లేదు లేదు. ఎంతైనా చేసుకోండి, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే కనిపిస్తుంది. అవును. సో సర్క్యులర్ డిఎన్ఏ ఉంటుంది, నో లీనియర్ డిఎన్ఏ. అక్కడ ఆ డిఎన్ఏకి స్టేబిలైజ్ చేయడానికి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్ పేరేమో హిస్టోన్. ఇక్కడ స్క్రీన్ ఉంటుంది, నో హిస్టోన్. నో హిస్టోన్. బ్యాక్టీరియాలో హిస్టోన్స్ ఉండవు. హిస్టోన్ అంటే హిస్టోన్ అంటే ఒక ప్రోటీన్ ఉంటుంది, అది డిఎన్ఏని పట్టుకుంటుంది స్టేబిలైజ్ చేయడానికి. డిఎన్ఏ ఎప్పుడు లూజ్ గా ఉంటుంది బ్యాక్టీరియాస్ లో, కానీ అదే డిఎన్ఏ హ్యూమన్స్ లో వస్తే క్రోమోజోమ్స్ అయిపోతాయి. ఆ క్రోమోజోమ్స్ ఎలా అయింది? హిస్టోన్ అని ప్రోటీన్ ఉంటుంది, ఆ హిస్టోన్ ప్రోటీన్ ని చుట్టుకొని క్రోమోజోమ్ తయారవుతుంది. బ్యాక్టీరియాలో క్రోమోజోమ్స్ ఉండదు, ఒకటే ఒక సర్క్యులర్ క్రోమోజోమ్ ఉంటుంది. న్యూక్లియర్ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది? డిఎన్ఏ ఇస్ ఇన్ ద సైటోప్లాజం. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇమేజ్. అవును. చిన్న మాలిక్యూల్ ఉంది న్యూక్లియర్ మెటీరియల్ది, డిఎన్ఏ ఇట్లా ఉంటుంది. సో దీని చుట్టంతా ఏమీ ఉండదు, మెంబ్రెయిన్ ఉండదు, ఫ్రీగా డిఎన్ఏ ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, కానీ ఒక డిఎన్ఏ మాలిక్యూల్ ఉంటుంది ఎప్పుడు. ఆర్గనెల్ అంటే సెల్ కి చిన్న చిన్న భాగాలు ఉంటాయి, ప్రత్యేకంగా కనిపిస్తాయి. అయితే దీంట్లో ఏమి ఆర్గనెల్స్ లేవు ఇక్కడ. చూపిస్తాను ఆర్గనెల్ ఇంకోసారి, నేను యూకారియోట్స్ లో వచ్చినప్పుడు చూపిస్తాను, అప్పుడు అర్థం అవుతుంది మీకు. సెల్ వాల్ అంటే ఈ పెద్ద బ్లాక్ లైన్ ఉంది కదా, ఈ బ్లాక్ లైన్ బయట ఒక బ్రౌన్ లైన్ ఉంది, దీన్ని సెల్ వాల్ అంటారు. అవును. ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రెసెంట్స్ అండ్ ఇట్ కంటైన్స్ పెప్టిడోగ్లైకాన్. పెప్టిడోగ్లైకాన్ అంటే పెప్టైడ్ అంటే ప్రోటీన్, గ్లైకాన్ అంటే షుగర్. ఈ రెండింటిని పెడితే పెప్టిడోగ్లైకాన్. షుగర్ అండ్ ప్రోటీన్. ప్రోటీన్ ఎట్లా వచ్చింది? ప్రోటీన్ సెల్స్ అంటే తత్వం ఏది? ప్రోటీన్ తత్వం ఏముంటుంది? వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ప్రోటీన్? డిఎన్ఏ కాదు. డిఎన్ఏ నుంచి ఏమొచ్చింది? క్రోమోజోమ్. సెంట్రల్ హైపోథిసిస్, సెంట్రల్ డాగ్మా గుర్తుందా? ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్. డిఎన్ఏ నుంచి ట్రాన్స్క్రిప్షన్ అయి ఏమొస్తుంది?
ఆర్ఎన్ఏ వచ్చిందా? ఆర్ఎన్ నుంచి ప్రోటీన్. ప్రోటీన్. ఆ ప్రోటీన్ ఎట్లా తయారవుతుంది? ఆ ప్రోటీన్ క్రోమోజోమ్స్, నాట్ క్రోమోజోమ్స్. 2 cells కలిస్తే. నో. న్యూక్లియోటైడ్స్ ద్వారా డిఎన్ఏ వచ్చింది, న్యూక్లియోటైడ్స్ ద్వారా ఆర్ఎన్ఏ వచ్చింది. డిఎన్ఏలో డిఆక్సి న్యూక్లియోటైడ్స్, ఆర్ఎన్ఏలో రైబోన్యూక్లియోటైడ్స్. అయితే ప్రోటీన్స్లో ఏముంటుంది? అమైనో యాసిడ్స్. అమినో యాసిడ్స్. గుర్తుందా? ఇప్పుడు గుర్తుకొచ్చింది. మీరు చదవట్లేదు. అంటే లాస్ట్ క్లాస్ రివైజ్ చేసుకుంటున్నాను కానీ. మళ్ళీ మ్యాథమెటిక్స్ క్లాస్ రివైజ్ చేస్తున్నారా? నిన్న జరిగిన క్లాస్లో ఏమైనా ఒకసారి ఏదో బుక్ లో చూస్తున్నా. ఆహా. అంతేగాని మళ్ళీ అప్పుడే లేదు, రివైజ్ చేస్తా. సరే, అయితే సెల్ వాల్ కి పెప్టిడో గ్లైకన్స్ ఉంటాయి. పెప్టిడో అంటే ప్రోటీన్, గ్లైకాన్ అంటే షుగర్. పెప్టిడ్ అంటే ప్రోటీన్, గ్లైకన్ అంటే షుగర్. రెస్పిరేషన్. వాట్ ఈస్ రెస్పిరేషన్? డూ యూ నో వాట్ ఈస్ రెస్పిరేషన్? ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సెల్. దానికి ఒక విధంగా ఒక చిన్న స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని మీజోజోమ్ అంటారు. ఇక్కడ ఉంది కదా, కనిపిస్తుందా? మీజోజోమ్. ఇట్లా బల్బ్ లా ఉంటుంది ఇది. అవునవును. రీప్రొడక్షన్ మోస్ట్లీ ఏసెక్షువల్. ఎట్లా అంటే చిన్నగా పెద్దగా అయిపోయి హాఫ్ చేసి విడిపోతుంది. దట్ ఈస్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్. అంటే అర్థం కదా. బ్యాక్టీరియా పెద్దగా అవుతుంది, అవును. మధ్యలో ఇంకో సెల్ వాల్ వేసేస్తుంది. సెల్ వాల్ ఇప్పుడు బ్రౌన్ red. కలర్ది. మధ్యలో లైన్ Protein. వచ్చేస్తుంది. ఇక్కడ మధ్యలో ఇంకొక లైన్ వచ్చేసి ఒక డిఎన్ఏ ఇక్కడ వెళ్ళిపోతుంది, ఒక డిఎన్ఏ ఇక్కడే ఉండిపోతుంది. కాపీ డివైడ్ అయిపోయి 2 cells లా డివైడ్ టూ సెల్స్ వస్తుంది. దాన్ని ఏసెక్షువల్ అంటారు. అయితే ప్రోకారియోట్స్ ఎగ్జాంపుల్ ఏమి? బ్లూ గ్రీన్ ఆల్గే, సైనోబాక్టీరియా అండ్ బ్యాక్టీరియా. ఓకేనా? ఇప్పుడు యూకారియోట్స్ చూద్దాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కొంచెం. యూకారియోట్స్ లో సైజ్ ఎట్లా ఉంది చూడండి. 10 to 100 మైక్రోమీటర్స్. ఇక్కడ ఏముంది 0.1 to 10 మైక్రోమీటర్స్. సైజ్ లోనే డిఫరెన్స్ వచ్చేసింది. అంటే ప్రోకారియోట్స్ కంటే యూకారియోట్స్ పెద్దవి. జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ ఉంటుంది. ఇక్కడ లోపల న్యూక్లియస్ లో ఉంటుంది. ఓకే, అవి అన్ని ఇంకా డీటెయిల్లో కూడా చూపిస్తాను నేను తర్వాత. కానీ ఇప్పుడు ఇంతవరకు ఇట్లా ఉంది డీటెయిల్. ఆ డిఎన్ఏని కాంపాక్ట్ చేయడానికి హిస్టోన్స్ అని ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే, అంటే కవర్ చేయడానికి. ఆ కంప్రెస్ చేయడానికి, లినియర్ చేయడానికి హిస్టోన్ ప్రోటీన్స్ వాడుతుంది సెల్. అది హిస్టోన్ ప్రోటీన్. సైట్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్. ద డిఎన్ఏ ఇస్ ఆల్వేస్ ఇన్సైడ్ ద డిస్టింక్ట్ న్యూక్లియస్. దీన్ని న్యూక్లియస్ అంటారు. దీని లోపలే ఉంటుంది డిఎన్ఏ, ఎప్పుడు దీని బయటికి రాదు. అంటే న్యూక్లియస్ లోపల ఉంటుంది. న్యూక్లియస్ లోపలే ఉంటుంది. ఆర్గనెల్స్. ఆర్గనెల్స్ అంటే ఈ భాగాలు ఉన్నాయిగా, చిన్న చిన్న వేరే వేరే కలర్స్ లో భాగాలు ఉన్నాయి. దీస్ ఆర్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ సెల్స్ దట్ ఆర్ కాల్డ్ ఆర్గనెల్స్. మైటోకాండ్రియా ఒక ప్రకారమైన ఆర్గనెల్. ఇక్కడ అంతా రెస్పిరేషన్ అవుతుంది ఎప్పుడు. అంటే ఇన్హేల్ ఎక్సేల్. గోల్గి అపరాటస్. ఇక్కడ అంతా ప్రాసెసింగ్ అవుతుంది, ఫుడ్ ప్రాసెసింగ్. ఇక్కడ ఇంకా లైసోజోమ్స్ లో, ఈ రెండిట్లో ఫుడ్ ప్రాసెసింగ్ అవుతుంది ఎప్పుడు. లైసోజోమ్ ఇక్కడ ఉంది, చూడటానికి ఇట్లా ఉంటుంది. సెల్ వాల్. దెర్ ఇస్ నో సెల్ వాల్ ఇన్ యానిమల్స్. సెల్ వాల్ ఇక్కడే ఉంటుంది మీకు, ఒకటే చోట ఉంటుంది సెల్ వాల్. బ్యాక్టీరియాలో, ప్రోకారియోట్స్ లో సెల్ మెంబ్రేన్ ఉంటుంది. చూద్దామా సెల్ మెంబ్రేన్ ఎక్కడ ఉంది? కనిపిస్తుంది ఇక్కడ. సెల్ మెంబ్రేన్ ఇక్కడ ఉంది. బ్రౌన్ కలర్, కొంచెం అంటే బ్రౌన్ కాదు, లైట్ బ్రౌన్ స్కిన్ మధ్యలో. కలర్ ఉంది. మధ్యలో. ఇక్కడ ఉంది.
అయితే ఇదే సెల్ మెంబ్రేన్ ఏమో ప్లాంట్స్ లో సెల్యులోజ్ ఇంకా కైటిన్ తో తయారవుతుంది. ఓకేనా? ఓకే. రెస్పిరేషన్ బై మైటోకాండ్రియా, ఇది బ్లూ కలర్ ఉంది కదా, ఈ 1 2 3 మైటోకాండ్రియాస్ ఉన్నాయి ఇక్కడ. సో రెస్పిరేషన్ అకర్స్ ఇన్ మైటోకాండ్రియా. రీప్రొడక్షన్ ఏ సెక్షువల్ అవుతుంది, ఇంకా సెక్షువల్ కూడా అవుతుంది. 2 విధంగా. అంటే సెక్షువల్ రీప్రొడక్షన్ లో స్పర్మ్ ఎగ్ వస్తుంది. దీంట్లో ఎలా వస్తుంది? సారీ, అంటే దీంట్లో ఎలా వస్తుంది అన్నాడు. అయితే మామూలుగా ఈ స్పర్మ్ కాదు, ఎగ్ కాదు, మామూలు సెల్స్ ఉంటాయి కదా మన బాడీలో, అవన్నీ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్. ఓకే, అంటే అవి ఒక హాఫ్ సెల్ గా డివైడ్ పెద్దగా అయ్యి, అవుతాయి. ఒక సెల్ పెద్దగా అయ్యి ఆ డిఎన్ఏ అంతా డూప్లికేట్ చేసుకొని ఒక ఒక న్యూక్లియస్ ఒక సెల్కి వెళ్తుంది, ఇంకో న్యూక్లియస్ వేరే సెల్కి వెళ్తుంది, స్ప్లిట్ అయిపోతుంది. దట్ ఈస్ ఏ సెక్షువల్. అగైన్ అదే ఫీచర్ మనకు బ్యాక్టీరియాలో కూడా ఉంది, ఓకే. ఏ సెక్షువల్ అని. ఇక్కడ సెక్షువల్ ఉంటుంది, ఏ సెక్షువల్ ఉంటుంది. ఓకే, సో ఇంతవరకు ఏం చేస్తున్నాం మనము? సైంటిఫిక్ నేమింగ్ ఎట్లా వస్తుంది, నేమ్ ఎలా వస్తుందని చూస్తున్నాము. దానికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అవి గుర్తు చేసుకోవాలి బాగా మీరు. ఫస్ట్ జీన్స్ కాదు, స్పీషీస్ ఫస్ట్. అంటే ఫస్ట్ జీనస్, తర్వాత స్పీషీస్. ఇంకా రాసేది ఎలా? రాయడంలో ఫస్ట్ జీన్స్, జీనస్, జీనస్ ఇటాలిక్ లో ఫస్ట్ వర్డ్ క్యాపిటల్, స్పీషీస్ లో ఫస్ట్ వర్డ్ స్మాల్ ఇటాలిక్. వెరీ గుడ్. చేత్తో రాస్తే? చేతితో రాస్తే అండర్లైన్. వెరీ గుడ్. దీని తర్వాత ఏం చూసినాం మనము? ప్రోకారియోట్స్ ఏమిటి, యూకారియోట్స్ ఏమిటి చూసినాం. దీని తర్వాత ఏం చూసినాము? ప్రోకారియోటిక్ క్యారెక్టరిస్టిక్స్, సైజ్, జెనెటిక్ మెటీరియల్, సైట్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్, ఆర్గనల్స్ ఉన్నాయా లేవా, సెల్ వాల్, రెస్పిరేషన్, రీప్రొడక్షన్. యూకారియోట్స్ లో అవే ఫీచర్స్ పక్కన పెట్టి చూపించుతాను నేను. ఇప్పుడు ఒక మాట కొంచెం వినండి. సెల్స్ లో ఆర్గనెల్స్ ఉంటాయి. సెల్స్ లోపల ఆర్గనెల్స్ ఉంటాయి. ఓకే, అయితే ఆర్గన్ ఏమిటి? ఆర్గన్ ఈజ్ ఈక్వల్స్ టు సో మెనీ మల్టీ సెల్యులార్, అంటే చాలా సెల్స్ ఉంటాయి. ఓకే, సో ఆర్గన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్గనెల్స్. ఎస్, సెల్స్ ప్లస్ సెల్స్ ఈక్వల్స్ ఆర్గన్స్. ఎస్, ఆర్గనెల్స్ ప్లస్ ఆర్గనెల్స్ ఈక్వల్స్ సెల్. మళ్ళీ పనికొచ్చిందా ఈక్వేషన్? ఆల్ రైట్, ఇంతవరకు మన క్లాస్ ఇక్కడ ఆపుదాము. నా విధంగా ప్రతిరోజు ఒక ½ అన్ అవర్ పెడితే ఈజీగా ఉంటుంది మీకు. మీరేం చెప్తారు? మీరేమంటారు? మీరేదంటారు? అట్లా కాదు, మీకు అర్థం కావాలి, రిటైన్ కూడా కావాలి కదా, అందుకే ½ అన్ అవర్ పెడతాం. ఏంటంటే అంటే కొన్ని పేర్లు ఉన్నాయి, బట్ అవి కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అనుకుంటా. అయితే ఇప్పుడు మీ దగ్గర ల్యాప్టాప్ లేదు, కంప్యూటర్ లేదు, అక్కడ ఉంది. ల్యాప్టాప్ ఉందా, కంప్యూటర్ ఉందా? ఆ కంప్యూటర్ మీద కొంచెం వాడండి, ఎందుకంటే ఇది మీరు సెల్ ఫోన్ మీద చూస్తున్నారు కదా మొత్తం, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, సరిగ్గా చదవడం రావట్లేదు మీకు. ఇక్కడ నేను చెప్పినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి కొన్ని. బైనామియల్ నామెన్క్లేచర్, మ్యాంజిఫెరా ఇండికా, అక్కడ చదివేటప్పుడు కొంచెం ఇబ్బంది పడింది మీకు. సో రేపు మీకు కంప్యూటర్ వస్తుందా, అంటే రేపు మీరు వాడుకుంటారా కంప్యూటర్? సో తప్పకుండా అది చూడండి ఒకసారి ప్లీజ్. ఆ కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మన క్లాస్ పెట్టాలి మనం. పర్మిషన్ తీసుకోవాలా, ఎట్లా చేయాలి, ఇది చూసుకోండి మీరు ఒకసారి. ఇది స్మాల్ సెల్ ఫోన్ మీద నేర్చుకుంటే రాదు, చాలా చాలా ఇబ్బంది పడతారు మీరు. ఓకేనా?
సరే, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది పవర్ పాయింట్ని మళ్ళీ పీడిఎఫ్లో తయారు చేసి మీకు పంపించేస్తాను. నెక్స్ట్ క్లాస్ టుమారో 5:30 అగైన్. ఓకేనా? ఓకే సార్. ఓకే. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఓకే సార్. ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ చేసేసేయండి. ఆ? అంటే మీటింగ్ అందరికి ఇద్దరు కలిపి ఎండ్ చేసేసేయండి. ఓకే ఓకే. ఎండింగ్ మీటింగ్ ఫర్ ఆల్.